మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం। ఇదే కాకుండా నా ఆస్తుల మీదకి, నా ఇంటి మీదకి, నా కళ్యాణ మండపం మీదకి, నా స్కూల్ మీదకి, నా కాలేజీ మీదకి ఈరోజు అధికారులని వీళ్ళందరినీ పంపించేసి హరాస్మెంట్ చేయటం, ఆఖరికి 2000 మంది విద్యార్థులు చదువుకుంటున్న మా కాలేజీకి సంబంధించిన హాస్టల్, అదేవిధంగా వాటర్ పోయే డ్రైన్, పంట కాలువని ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్న అధికారులతో ఫోర్స్ చేసి కాలేజీ నుంచి వాటర్ బయటకు పోకుండా మూయించాడంటే ఎంత దుర్మార్గుడు! కాలేజీ చదువుకుంటున్న కాలేజీకి జోలికి వస్తున్నావంటే నువ్వు అభివృద్ధి చేసేది? కావాలని కాపు కాస్తానన్నాడు పిల్లల జోలికి ఎవడైనా పోతాడు బుద్ధుండేవాడు? ఈరోజు మేము డబ్బులు కోట్లు పెట్టి పిల్లల చదువు కోసం కట్టించాం, అది దాంట్లో ఆదాయం కోసం కాదు। చెప్పు, నువ్వేమైనా నడుపుకుంటా అంటే నేను కాలేజీ ఇచ్చేస్తాను నీకు, ఇప్పటికీ నా జోబీ నుంచి పెడుతున్నాను డబ్బులు, అయ్యన్నా మిగిలితే మాకు। మనిషి అన్నం తిన్నోడైతే పిల్లలు చదువుకుంటున్న కాలేజీ దొరికి ఎవడు పాడు మనిషి అయినోడు? సిగ్గు శవము లజ్జ నీకేమైనా ఉంటే, కొన్ని వేల మంది ఈరోజు ఆ కాలేజీ దాదాపు 17 సంవత్సరాలు 5-6 వేల మంది ఇంజనీర్స్ మా కాలేజీ నుంచి పట్టా పుచ్చుకొని ఈరోజు దేశ విదేశాలుగా కావచ్చు, ఇతర రాష్ట్రాలుగా కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఆ కుటుంబాలు ఉన్నత స్థాయికి పోతూ ఉన్నాయి। ఈరోజు అటువంటి విద్యని మేము అందించాం రోజులో। అటువంటి కాలేజీలో ఆ పిల్లకాయని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు నువ్వు అక్రమంగా ఆ కాలువ బూడిపిచ్చావంటే నీళ్ళు పోకుండా నువ్వు మనిషివా? అన్నం తింటున్నావా లేకుంటే గడ్డి తింటున్నావా? ఈ కావలి నియోజకవర్గ ప్రజలు ఆలోచించండి। అతను చెప్పేది మేకవన్నీ పోయి బయటికి చెప్పేది నేను అది ఇది కావలికి కాపు కాస్తా, చేసేవన్నీ అక్రమాలే। ఒక పక్క మైనింగ్, ఒక పక్క గ్రావెల్, ఒక పక్క ఇసుక, ఒక పక్క రేషన్ బియ్యం, ఒక పక్క లెక్కర్, ఇవన్నీ కూడా అతని ఆధ్వర్యంలో, అతని కనుసన్నలో ఈరోజు జరుగుతూ, వాటితో పాటు ఈరోజు కాలేజీ పిల్లలు చదువుతున్న కాలేజీలు, స్కూల్ పిల్లలు చదువుతున్న స్కూలు, వాటి జోలికి పోతున్నావు। నిన్ను ఆ భగవంతుడు కూడా ఇంకా కాపాడగాడు। నువ్వు నడుపుకుంటా అంటే చెప్పు, ఆగస్తా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఒక 10 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, నువ్వు చేసుకో, నేను ఇచ్చేస్తాను। అవి చేస్తే నాకు సంవత్సరానికి 2-3 కోట్లు నాకే మిగలద్ది। ఏది ఇంక పెట్టే ఖర్చు? ఎందుకంటే మా దామశెట్టి సుధీర్ ఉన్నాడు, ఆయన పాపం ఎక్కడున్నాడో కానీ ఇప్పటిదాకా ఎన్ని ఆస్తుగా మేము దానికోసం, అది నాకు తెలుసు, ఎందుకంటే మా జోబిగా నుంచి పడుతున్నాం। అటువంటి వాటి జోలికి నువ్వు పోతున్నావు అంటే ఎంత దుర్మార్గుడివి! ఏం తింటున్నావు నువ్వు? స్కూల్ పోయే బస్సుని నువ్వు గాగమంతా తిప్పుకొని రమ్మని చెప్పి ఆడ ముయించేసావంటే ఎంత దుర్మార్గుడివి! ఈరోజు ఒక బస్సు నడిపితే ఏమొస్తుందో తెలుసా? స్కూల్ పిల్లలకి చాలా మంది తెలియదు చెప్పగా, కావలి నియోజకవర్గ ప్రజలు కూడా అర్థం చేసుకోండి।